సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు ఆ నీళ్ళని ఏం చేయాలి, ఎలా వాడాలి, దీనికి సంబంధించి మురళీకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. పహల్గాం తీవ్రవాదుల దాడి తర్వాత భారత్ మొదటగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎబేన్స్లో పెట్టింది. అంటే మన దేశం గుండా వెళ్ళి సింధు నదీ జలాలు మనం వాడుకుని మిగిలితేనే పాకిస్తాన్కి వదులుతాం అనమాట. వినడానికి బాగానే ఉంది. ఓఐసీ అన్నట్టు వీటిని ఎలా ఉపయోగిస్తారు, దానికి సంబంధించి కేంద్రం ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. సింధు, జీలం, చినాబ్ రివర్ బేసిన్ల రిజర్వాయర్లో పూడికి తీస్తారు. ఇది మొదటి చర్య. ఇది నిరంతర ప్రక్రియ. ఒప్పందం కారణంగా నిలిచిపోయినటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరిస్తారు. అట్లాగే ఉల్లర్ లేక్ అండ్ జీలం నది మీద వరద నిరోధక కట్టడాలని వేగవంతం చేస్తారు. రణబీర్ అండ్ ప్రతాప్ కెనాల్స్ కెపాసిటీని పెంచి జమ్మూ ప్రాంతానికి మరింత నీటి వసతి కల్పిస్తారు. నీటి లభ్యత మరింత పెరిగినప్పుడు అధిక నీటిని డెఫిసిట్ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు వీలుగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అధ్యయనం చేస్తున్నారు. వరద నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్లకు మళ్లించేలా కెనాల్స్ నిర్మాణం చేస్తున్నారు. అధిక ప్రాధాన్యత ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి హైడ్రో ప్రాజెక్టుని పాకల్దుల్ 1000 మెగావాట్లు, రాట్లే 850 మెగావాట్లు, కిరు 624 మెగావాట్లు, క్వార్ 540 మెగావాట్లు త్వరితగత పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ కారణాలతో పెండింగ్లో పడినటువంటి సావల్కోట్ 1850 మెగావాట్లు, కిర్తాయ్ 930 మెగావాట్లు, యూరివన్ 240 మెగావాట్లు ప్రాజెక్టుల మీద న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే దుల్హస్త్రి స్టేజ్ 2 360 మెగావాట్ల మీద యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తి చేశారు. ఇప్పటికే కాశ్మీర్లోని చినాబ్ నది మీద ఉన్న బగ్లీహార్, సలాల్ హైడ్రో ప్రాజెక్టుల దగ్గర తాత్కాలిక ప్రాతిపదిక మీద డీసిల్టింగ్ చేపట్టారు. యుద్ధం కేవలం ఆగ్నేయాస్త్రంతోనే కాదు, వారుణాస్త్రంతో కూడా చేయొచ్చని నిరూపిస్తున్నారు.